ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి LSPS 29వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జిల్లా కేంద్రంలో SC ST BC మైనార్టీ నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమం LSPS ఆవిర్భావ పండుగగా జరుపుకున్నాం. ప్రధాన ఉద్దేశము పాలక ప్రభుత్వం చేస్తున్న బహుజన జాతి హక్కులకు కాలు రాస్తున్నపై LSPS పోరాటం చేస్తూ ఉన్నది. ఇది ఒక 1997 జూలై 1 నాడు మారో జరిగిన ఆశయాలకై ఒక వ్యవస్థ నంగారబేరి లంబాడి హక్కుల పోరాటం మనటండాలో మన రాజ్యం అని బీజం వేసి విజయం సాధించుకున్న 3600 గ్రామ పంచాయతీ 6 నుంచి 10% రిజర్వేషన్ అనేక హక్కులు సాధించుకున్నాం. గిరిజ జాతిని చైతన్యం చేస్తూ హక్కు ఆత్మగౌరవం రాజ్యాధికారం వైపు బహుజన జాతిని చైతన్యం చేస్తాం. ఈ తెలంగాణలో రాజ్యం చేయడానికి గోల్కొండ కిల మీద బహుజన జెండాను ఏర్పాటు చేయడానికి బాదుతాం. బహుజన జాతి కోసమే పని చేస్తూ ఉన్నాం. మేము చైతన్యం అయినాం. బీసీలో చైతన్యం వచ్చింది, ఎస్సీలో చైతన్యం వచ్చింది, మైనార్టీలో చైతన్యం వచ్చింది, మా గిరిజనలో చైతన్యం వచ్చింది. మా ఓట్లు మేము వేసుకుంటాం. మా ఓటు మేము వేసుకునే రాజ్యాధికారం వైపు కోసమే నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి పనిచేస్తూ ఉన్నది. ఇది ఏ పార్టీకి అనుబంధం కాదు. మా రోజు ఉన్న ఆశయాలకై పని చేస్తున్న బహుజన హక్కుల కోసమే ఇది పోరాటం చేస్తూ ఉన్నది. ఇది 100% ఆయన ఆశయాలకై రాజ్యాధికారం వస్తుంది. బహుజన హక్కులు బరాబర్ రక్షిస్తాం. బహుజన జాతిని కాపాడడానికి నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి కూడా సిద్ధమవుతూ ఉన్నది. బీసీల రిజర్వేషన్ 42% మేము నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి మద్దతు ఇస్తూ ఉన్నాం. ఎవరు జనాభా వాళ్ళకి అంత వాటా, ఎవరు జనాభా ఎంతో వాళ్ళకి అంత వాటని డిమాండ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి త్వరలో ఢిల్లీ లెవెల్లో జాతీయ స్థాయి దాసురామ్ గారి నాయకత్వంలో బాన్షెప్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సుమారు 1,00,000 మందితో బహుజన గర్జను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ట్రైబల్ రిజర్వేషను, మైదాన ప్రాంత రిజర్వేషను, ఏజెన్సీ ప్రాంత రిజర్వేషన్ కూడా దాంట్లో డిక్లేర్ చేస్తాం. బీసీలకు రావాల్సిన బీసీకి, ఎస్సీలకు రావాల్సిన ఎస్సీలకి, మైనారిటీకి రావాల్సిన హక్కులు రావాలని కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికే నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి 33 జిల్లాలో ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్యులు మా బంజారా జాతి, ఆదివాసీ జాతి, బహుజన జాతి, బీసీ జాతి, మైనార్టీ జాతి, ఎస్సీ జాతి పెద్ద ఎత్తున పాల్గొన్నాం. ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. బీసీ డిక్లరేషన్ చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. లంబాడి జనాభాను మొన్న లెక్క పెట్టారు. ఎంత జనాభా అంత బహిరంగంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము బహిరంగం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. లంబాడి సామాజిక వర్గం రావాల్సిన రాజ్యాధికారం వైపులో మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించే వరకు నంగారబేరి లంబాడి హక్కుల పోరాట సమితి బహుజన జాతిని ఏకం చేసి రాజ్యాధికారం వైపు పోవడానికి పనిచేస్తూ ఉంటాం. మన తండాలో మన రాజ్యం, మన తండాలో మన రాజ్యం అని పనిచేస్తాం.